సమ్మర్ వచ్చిందంటే మన అమ్మమ్మల వంటగది గుర్తుకొస్తుంది. మంచిగా మామిడికాయల వాసన, అలా స్పైసెస్ని చేతులతో కలుపుతుంటే ఆ గాజుల శబ్దం అద్భుతమైన మొమెంట్స్ కదా. అలా కలుపుతుంటేనే చేయి చాపేవాళ్ళం. ఈరోజు నేను ట్రెడిషనల్ మామిడికాయ చట్నీని చూపించబోతున్నాను. టేస్ట్తో పాటు మెమరీస్ని గుర్తు తెచ్చే ఈ ప్రయాణంలో మీరు కూడా వెంటరండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఆమ్లెట్ కాయైనా ఆచారికాయైనా కాయ అనేది గట్టిగా ఉండాలి, ఇలా మెత్తగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా చూస్తుంటేనే గ్రీన్ కలర్లో చెయ్యి పెడితే వేలు అనేది వెళ్ళకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఎన్ని కాయలు పెట్టాలనుకుంటున్నామో అవన్నిటినీ కూడా నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక 3-4 అవర్స్ నానితే కాయ అనేది గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని ఈ మామిడికాయలన్నిటినీ కూడా తడి అంతా కూడా పోయేలాగా తుడుచుకోవాలి. ఇలా నీట్గా తుడుచుకోకపోతే ఈ తడి వల్ల చట్నీ అనేది త్వరగా పాడవుతుంది. సో తుడిచాక కూడా ఆరబెట్టేసేయండి ఒక 5-10 మినిట్స్ వరకు. చూసారా, ఇలా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చాకుతో కానీ లేదంటే కత్తిపీటతో అయినా సరే ఈ కాయలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకొని ఇలా చూసారా, పిచ్చ ఉన్న భాగంని సెంటర్లో ఉంచుకొని సైడ్స్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క భాగంని తీసుకొని దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి మనం ఇప్పుడు ఏ సైజ్ అయితే కాయలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా నేను క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగే మిగతా కాయలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న కాయలన్నింటినీ కూడా ఒక కప్పుతో కొలుచుకోవాలి. 4 కప్పుల కాయలు అయ్యేలాగా చూసుకోవాలి. ఏ కప్పుతో అయితే 4 కప్పులు అయ్యాయో ఆ కప్పుతో మాత్రమే కొలతల్ని పెట్టుకోవాలి. మామిడికాయ చట్నీలో గుంటూరు కారం మరియు కలర్ కారం అంటే కాశ్మీరీ కారం వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది. సో ఇక్కడ 1/2 కప్ వరకు గుంటూరు కారంని, అలాగే 1/2 కప్ వరకు కలర్ కారం, అంటే టోటల్గా 4 కప్పుల మామిడికాయలకి 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు అనేది పడుతుంది. సో ఒక గిన్నెని తీసుకుని అందులోకి పసుపు, అలాగే 1 కప్పు వరకు కారం, 1 కంటే కొద్దిగా తక్కువగా ఉప్పుని వేసుకోండి. తర్వాత టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పుని యాడ్ చేస్తే మిగతాది సరిపోతుంది. సో ఇక్కడ ఉప్పు కారంని వేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు మెంతుల్ని ఒక ప్యాన్లో వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలాగే 4 స్పూన్ల వరకు ఆవాలు. ఈ ఆవాలు అనేది సన్న ఆవాలైతేనే బాగుంటుంది. సో ఈ సన్న ఆవాలని కొద్దిగా అలా ఎండకు పెట్టుకొని మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. సో 4 స్పూన్ల ఆవాలు, అలాగే 2 స్పూన్ల వేయించిన మెంతులు వేసి మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. సో ఈ ఆవ మెంతి పండి వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇందాక కలిపెట్టుకున్న ఉప్పు కారం ఆ బౌల్లోకి ఈ ఆవ మెంతి పిండిని కూడా వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే అన్నీ కూడా కొలిచామో అదే కప్పుతో మనం కావాలంటే బుడ్డల నూనె వాడచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వాడచ్చు. సో 1 కప్పు వరకు నూనెని ఇలా ప్యాన్లో పెట్టి హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగువ. ఇలా ఇంగువని తీసుకొని దంచి పెట్టుకుంటేనే అప్పటికప్పుడు మనకు వాసన అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేను కొద్దిగా ఇంగువని తీసుకొని దంచి పెట్టుకుంటున్నాను. సో ఇంగువ వేయడం అనేది ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఊరగాయ చట్నీ అంతా కూడా పెట్టిన తర్వాత మనం కావలసిన కాడికి తీసుకొని కొద్దిగా నూనె పోపును వేసుకొని ఈ ఇంగువను యాడ్ చేసుకొని కూడా ఫ్రెష్గా చేసుకోవచ్చు. సో మేమైతే ఇలాగా ఊరగాయ పెట్టినప్పుడు మాత్రమే వేస్తాము. సో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బాలెల్లో 1 కప్పు వరకు నూనెను వేసి వేడి చేస్తున్నాం కదా. సో అది కరెక్ట్గా వేడిందో లేదో చెక్ చేయడం కోసం ఒక జొన్న గుంజను వేస్తే పాప్కార్న్ లాగా పేలిందంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు కొంచెం ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నూనె అనేది చల్లగా అవ్వాలి. ఈ ఇంగువ వాసన అనేది పోకుండా ఉండడానికి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవాలి అన్ని స్పైసెస్ని కూడా. మళ్ళీ ఒకసారి కొలతల్ని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 4 కప్పుల వరకు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం, అలాగే 1 కంటే కొద్దిగా తక్కువగా ఉప్పుని వేసుకుంటూ, అలాగే మెంతులు, ఆవాలు 2 స్పూన్ల వరకు మెంతులు, 4 స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 1 కప్పు వరకు కాగిపెట్టుకున్న నూనె. ఇవి కావాల్సిన కొలతలు. మనం పల్పెట్టుకున్న స్పైసెస్ని ఈ మామిడికాయ ముక్కల పైన వేసి, అలాగే కాచి చల్లారి పెట్టుకున్న నూనెను కూడా వేసి చేతితో బాగా మిక్స్ చేయాలి. ఈ మామిడికాయ ఉప్పలన్నీ మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అప్పుడే ఆ కాయలకి అంతా కూడా పడుతుంది. సో కలుపుతుంటేనే, కలర్ చూస్తేనే నోరూరుతుంది కదా. సో ఈ చట్నీ కోసం సంవత్సరం పొడుగుతా మనం వెయిట్ చేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా టేస్ట్ చేసేయండి. ఉప్పు తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. అండ్ 2 days వరకు దీన్ని మూత పెట్టి ఉంచాలి, లేదంటే బట్ట కట్టి ఉంచవచ్చు.
సెకండ్ డే అయిపోయాక థర్డ్ డే మార్నింగ్ ఒకసారి అలా తెరిచి చూస్తే మనకు నూనె అంతా కూడా పైన తేలి చూసారా ఉప్పు అనేది కొద్దిగా మెత్తపడుతుంది. సో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఈరోజు మళ్ళీ టేస్ట్ చేయాలి. ఇప్పుడు కనుక మనకి నూనె తక్కువైనా ఉప్పు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 15 డేస్ అలా అయిన తర్వాత ఉప్పు కొద్దిగా మెత్తపడిన తర్వాత దాన్ని ఎయిర్ టైట్ సీసాలో కానీ అలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే జాడీలలో కూడా ఉంచుకోవచ్చు. ఇంతే, మేము పెట్టుకునే మామిడికాయ పచ్చడిని మీతో షేర్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా చేసి పెట్టుకున్న మామిడికాయ చట్నీని థర్డ్ డే అందరికీ కూడా పంచేవాళ్ళం కదా, మీకు గుర్తుందా? మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.